హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో భాగంగా థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి గిరిజన ఉద్యమాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూడబోతున్నాం. మనం ఇప్పటివరకు ఇండియన్ సొసైటీకి సంబంధించి 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 11వ వీడియో. సో వీటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్లోనే ఇండియన్ సొసైటీకి సంబంధించిన ప్లేలిస్ట్ కనబడుతుంది. ఇంకా ఇండియన్ ఎకానమీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ హిస్టరీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాం. జాగ్రఫీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి గిరిజన ఉద్యమాలు అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియో అయితే లైక్ చేస్తున్నారు. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో సోషాలజీకి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ 50 రూపీస్కి ఈ నోట్స్ అయితే మేము అందిస్తున్నాం. దీనికి సంబంధించి ఫ్రీ కంటెంట్ కూడా ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం వీలుండదు, మీరు మొబైల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. సో చాలా షార్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము మెన్షన్ చేస్తూ ఈ నోట్స్ అయితే రాయడం జరిగింది. సో 50 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు ఉపయోగపడే విధంగా కావాలనుకుంటే 300 రూపీస్ అనేటువంటిది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే మన యాప్లో ఉంది. ఇంకా అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. సో ఈ 2 కోర్సెస్ అనేటువంటి న్యూ కోర్సెస్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో 999కు తెలుగు మీడియం, అదేవిధంగా 1999 అనేటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సును అయితే అందించడం జరుగుతుంది. చాలా మంచి ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా టోటల్ 12 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఈ సొసైటీకి సంబంధించిన వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో చూస్తున్న వారు మాత్రం లైక్ చేయట్లేదు. మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చే విధంగా చేసినట్లయితే నేను త్వరగా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు కూడా చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు. సో మీరు కూడా మీకు సంబంధించినటువంటి గ్రూప్స్లలో ఒక్కొక్కరు 10 గ్రూప్స్లో మన ఈ సొసైటీకి సంబంధించిన ప్లేలిస్ట్ను మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కనుక మేము చాలా కష్టపడి ఈ వర్క్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ లైక్స్ మాత్రమే. కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే దీన్ని సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే భారతదేశంలో ఇప్పటి వరకు అధిక గిరిజన ఉద్యమాలు ఉత్తర మరియు ఈశాన్య భారత్లో జరిగాయని చెప్పేసి అంటున్నారు. సో గిరిజన ఉద్యమాలు అనేటువంటి అత్యధికంగా ఎక్కడ జరిగాయి అంటున్నారు? భారతదేశంలో ఉత్తర, అదేవిధంగా ఈశాన్య భారతదేశంలో జరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో ఫస్ట్ పాయింట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో మీకు గిరిజన ఉద్యమాలు అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో భాగంగా గిరిజన తెగలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసాం. సో ఆ వీడియో ఫస్ట్ చూసిన తర్వాత ఇది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండింటిని ఒక దగ్గర చేసుకొని చదువుకున్నట్లయితే మీకు చాలా యూజ్ ఉంటుంది. మేము ఆల్రెడీ షార్ట్ నోట్స్లో కూడా ఈ 2 కలిపి ఒకటే దగ్గర రాసి ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు ఫస్ట్ యూనిట్లో కూడా తెగలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అండ్ ఇది గిరిజన ఉద్యమాలు. నెక్స్ట్ మనకు గిరిజన సంక్షేమం అని చెప్పేసి కూడా మళ్ళీ సంక్షేమ యంత్రాంగం అనేటువంటి టాపిక్లో ఉంటుంది. ఈ మూడింటిని కలిపి మీరు ఒక దగ్గర కనుక చదువుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మినిమం మీకు ఇక్కడ 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి గ్రూప్ 2 లాంటి దాంట్లో ఇక్కడ నుంచి ఈ ఒక్క టాపిక్ మీకు 3 నుంచి 4 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక ఇదే కాదు, సో టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి చాలా ఎగ్జామ్స్లో ఈ గిరిజనులకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, వాళ్ళ యొక్క సంక్షేమానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ పాయింట్ మనకి ఇది కరెక్టే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్రిటిష్ వారి యొక్క భూ విధానాలు గిరిజన తిరుగుబాటుకు కారణమయ్యాయి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనకు బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి కొన్ని
భూస్వామ్య పద్ధతులు కావచ్చు, జమీందారీ విధానం కావచ్చు. సో దీనివల్ల అటవీ ప్రాంతం అంతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడం వల్ల కూడా సో ఈ గిరిజన తిరుగుబాటుకి ఇవి కారణం కావడం జరిగింది. ఇంకా అదే కాకుండా ముఖ్యంగా ఈశాన్య భారత్లో, ఇక్కడ మనం చూసాం కదా, ఈశాన్య భారత్లో ఎక్కువగా ఈ ఉద్యమాలు జరిగాయి ఉన్నాం కదా. సో అక్కడ మనకి క్రిస్టియన్ మిషనరీలు, ఈ బ్రిటిష్కి సంబంధించినటువంటి ఈ క్రిస్టియన్ మిషనరీస్ అక్కడికి వచ్చి గిరిజనులను మత మార్పిడి చేసుకొని సో వాళ్ళ మతంలోకి మార్పిడి చేయడం, సో ఇటువంటి కారణాలు కావచ్చు. ఇంకా న్యాయం చేయవలసినటువంటి అప్పుడు ఉన్నటువంటి న్యాయస్థానాలు ఈ గిరిజన వ్యవస్థను సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను పట్టించుకోకపోవడం, సో ఇటువంటి చాలా కారణాలు కూడా సో గిరిజన ఉద్యమాలకు, తిరుగుబాటుకు కారణం కావడం జరిగిందనమాట. ఇది మనకు బ్రిటిష్ కాలం నుంచిలే చూస్తాం. ఇక బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి అటవీ చట్టాలు గిరిజన ఉద్యమాలకు కారణమే అంటున్నాడు. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకొచ్చినటువంటి అటవీ చట్టాలు అనేటువంటిది ఇంకా ఎక్కువగా వీళ్ళు తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇవి ఏ చట్టాలు అనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. వాటికి సంబంధించి కూడా మన క్వశ్చన్ అడుగుతున్నాడు. 1855 సో ఆ టైంలో మనకు బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి డల్హౌసీ ఈ చెట్లను నరకడం కావచ్చు, వాటిని దహనం చేయడం, పోడు వ్యవసాయం, ముఖ్యంగా వీళ్ళ యొక్క వ్యవసాయమే పోడు వ్యవసాయం, సో అవి చేయకూడదని చెప్పేసి కొన్ని రూల్స్ తీసుకొస్తారనమాట. సో అడవిలో ఉన్నటువంటి టేకు చెట్లను వాళ్ళ యొక్క అంటే రాష్ట్ర ఆస్తులుగా ప్రకటించి వాటి వ్యాపారం సంబంధించి కఠిన నిబంధనలు అనమాట. అవి ఎవరు తీసుకెళ్ళొద్దని చెప్పేసి కొన్ని నిబంధనలు తీసుకొస్తారు. సో ఇటువంటి టైంలో ఇవన్నీ తీసుకొచ్చినటువంటి టైంలో గిరిజనులు వాటికి అగెనిస్ట్గా ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ అటవీ చట్టాలు ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఈ 3 కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇటువంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఎందుకంటే మనకి ఇది టాపిక్ ఉంది కనుక. సో గిరిజన ఉద్యమాలకి క్రింది కారణాలు ఏంటి అని ఈ రకంగా క్వశ్చన్ అడగవచ్చు, అందుకనే దానికి సంబంధించి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, భారతదేశంలో మొదటి అటవీ చట్టం 1865లో వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. సో ఈ అటవీ చట్టాలు రావడం వల్లనే గిరిజనుల యొక్క తిరుగుబాటు అనేటువంటి జరిగింది. సో అందుకు వీటికి సంబంధించి కూడా మనకు అడుగుతారు. అక్కడ మనం పర్యావరణంలో భాగంగా వీటిని చదువుతాం, సో ఇక్కడ కూడా చదవాల్సి ఉంటుంది. భారతదేశంలో మొదటి అటవీ చట్టం మనకు బ్రిటిష్ ఇండియాలో 1865లో రావడం జరిగిందనమాట. దీనిలో మనకు ముఖ్యంగా ఈ అటవీ ఉత్పత్తుల యొక్క వినియోగం కావచ్చు, వాటి నిర్వహణ, సంరక్షణ చట్టబద్ధం చేయడం జరిగిందనమాట ఇక్కడనే ఫస్ట్ టైం. సో ఇది మనకు ఫస్ట్ది కరెక్టే అవుతుందండి. ఇక స్వాతంత్ర భారతదేశంలో మరి మొదటి అటవీ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1986 అని చెప్పేసి అంటున్నాడు. సో స్వాతంత్ర భారతదేశంలో మనకు మొదటి అటవీ చట్టం 1986లో రాలేదు, ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో ఇది ఎప్పుడు వచ్చింది, మొట్టమొదటిది 1980లో వచ్చిందండి. అటవీ హక్కుల చట్టం 1980లో వచ్చింది. సో అదే 1986లో వచ్చినటువంటి చట్టం కూడా ఉంటుంది, ఓకేనా. అదేంటిది మనకు ఇది 1986లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం ఏంటంటే మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం అని చెప్పేసి వస్తుంది, ఓకేనా. పర్యావరణ పరిరక్షణ చట్టం స్టాక్ హోమ్ సదస్సు ఏదైతే మనకు 1972లో మీకు ఆల్రెడీ నేను ఎకానమీలో భాగంగా చెప్పి ఉంటా. సో 1972లో మనకి ఏదైతే స్టాక్ హోమ్ సదస్సు జరుగుతుందో చూసినా దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండియాలో 1986లో మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం, ఇది చాలాసార్లు అడిగిండు, ఓకేనా. పర్యావరణ పరిరక్షణ చట్టం అనేటువంటిది రావడం జరిగింది, ఓకేనా. సో ఇంకా అవే కాకుండా మనకు ఇది సామాజిక అడవుల చట్టం. సామాజిక అడవుల చట్టం ఎప్పుడు వచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా జల కాలుష్య నియంత్రణ చట్టం, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడు వచ్చినాయని మీరు కింద కామెంట్ చేయండి. ఇక భారతదేశంలో మొదటి అటవీ విధానం వచ్చేసి 1894, ఇది అడిగాడు ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఇది బ్రిటిష్ ఇండియాలో వచ్చింది. అదే మనకు స్వతంత్ర భారతదేశంలో వచ్చినటువంటి అటవీ విధానం 1952లో రావడం జరిగింది అనమాట, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో ఇవన్నిటిని గుర్తుంచుకోండి. సో మనకు ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు కూడా మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మనం జనరల్ స్టడీస్లో భాగంగా వీటిని చదువుతాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ గిరిజన ఉద్యమాలు కనుక సో వీటిని కూడా ఒకసారి మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గిరిజనులను ఆదిమ రైతులుగా అభివర్ణించినటువంటిది ఎవరంటున్నాడు. సో గిరిజనులను ఆదిమ రైతులుగా ఎవరన్నారంటున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఏమంటున్నాడు, వెన్నెలకంటి రాఘవయ్య అని చెప్పేసి అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ తెగలు అనేటువంటి టాపిక్ నేను చెప్పినప్పుడు, తెగ అనేటువంటి టాపిక్ చెప్పినప్పుడు మనం ట్రైబ్ అనే టాపిక్ చూసాం ఫస్ట్ యూనిట్లో. అక్కడ వెన్నెలకంటి రాఘవయ్య గురించి చూసాం. ఒక ఇతను ఏమన్నాడు, ఇతను ఒక ఫేమస్ గ్రంథం రాస్తాడు, ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం రాస్తాడు. అది కూడా ఒకసారి అడిగినండి, మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా అక్కడ అడిగేటప్పుడు చెప్పాను నేను. ఈ ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు, ఓకేనా. ఈ ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి వెన్నెలకంటి రాఘవయ్య. ఇతను మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజనులపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి అన్నమాట, ఓకేనా. సో ఇది కాదు, ఈ ఆన్సర్ అయితే ఇది కాదు దీనికి సంబంధించి. సో మోర్గాన్ అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్ అని చెప్పేసి అదే టాపిక్లో, ఈ తెగ అనేటువంటి టాపిక్లో మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇతను కూడా ది ఏన్సెంట్ సొసైటీ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఇతను ప్రపంచంలోనే ఈ గిరిజనుల యొక్క జీవన విధానంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. సో మన గిరిజనులను ఆదిమ రైతులుగా అభివర్ణించింది ఎవరంటే మనకు ఎన్జి రంగా. సో ఎన్జి రంగా అనేటువంటి పర్సన్ సో ఈ రకంగా మనకు గిరిజనులను ఆదిమ రైతులుగా అభివర్ణించాడు.
సో ఇతనితో పాటు మరొకరు కూడా ఎవరంటే మనకు ఈ సహజానంద సరస్వతి అనేటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక మనకు రైతుల కోసం ఒక సభను స్థాపించారు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను రైతుల ఉద్యమాలకు సంబంధించి. అది ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి. సో ఇతను ఈ విధంగా అనడం జరిగింది. ఈ సంజీవ్ బారు అనేటువంటి వ్యక్తి ఏంటంటే స్వతంత్రం తర్వాత మనకి ఈశాన్య భారత్లో జరిగినటువంటి గిరిజన ఉద్యమాల గురించి ఒక బుక్ రాసినటువంటి వ్యక్తి అనమాట. అక్కడ ఏం ఉద్యమాలు జరిగినటువంటి విషయాలను ఇతనే వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇతను రాసినటువంటి గ్రంథాలు 2-3 ఉన్నాయి. ఇండియా అగెనిస్ట్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి గ్రంథం కావచ్చు. సో ఇట్లా ఒక 2-3 గ్రంథాలు రాశాడు. అక్కడ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ఉద్యమాల గురించి దానిలో పేర్కొన్నాడు. ఇక్కడ దీనికి సంబంధించి ఇది ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 3 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి కూడా ఇంపార్టెంట్, అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గిరిజన వేర్పాటువాద ఉద్యమాలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరిగాయి అంటున్నాడు. సో వేర్పాటువాద ఉద్యమాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఉద్యమాలు అనేటువంటిది ప్రత్యేక రాష్ట్రాల కోసం చేసిన ఉద్యమాలు ఉన్నాయి. అండ్ కొన్ని గిరిజన వేర్పాటువాద ఉద్యమాలు అని చెప్పేసి అంటాం ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్వశ్చన్. ఇంకా రాడికల్ ఉద్యమాలు అండ్ కొన్ని పరిసర సంబంధిత ఉద్యమాలు కూడా జరిగాయి. సో దానిలో మనకు గిరిజన వేర్పాటు ఉద్యమాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరిగాయి అంటున్నాడు. అస్సాం, నాగాలాండ్, మణిపూర్, పైవన్నీ. ఇక్కడ వేర్పాటువాదం అంటే ఏంటంటే ఆ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాన్ని సపరేట్ దేశంగా చేయమని సపరేట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఖలిస్తాన్ చూస్తున్నాం. ఖలిస్తాన్ ఉద్యమం అని చెప్పేసి పంజాబ్లో, అది కూడా ఒక వేర్పాటువాద ఉద్యమం అవుతుందన్నమాట. సో అటువంటి ఉద్యమాలు మనం ఈ వేర్పాటువాద ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. సో ఇవి మనకు అస్సాంలో జరిగాయి, నాగాలాండ్లో జరిగాయి, అదేవిధంగా మణిపూర్లో కూడా జరిగింది అనమాట. సో ఆప్షన్ డి పైవన్నీ అవుతుంది. ఇంకా మనకి ఈ ఉద్యమాలు ఎట్లా ఉంటాయంటే ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా గిరిజన ఉద్యమాలు చేశారనమాట. ఇప్పుడు జార్ఖండ్లో అటువంటి ఉద్యమాలు మనం చూస్తాం. ముఖ్యంగా జార్ఖండ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా సపరేట్ స్టేట్స్ ఏమని చెప్పేసి గిరిజనులకు సంబంధించి బోడోల్యాండ్ ఉద్యమం అని చెప్పేసి మనం చూస్తాం. ఇంకా గూర్ఖాలాండ్ ఉద్యమం అని చెప్పేసి చూస్తాం. ఇవన్నీ మనకు రాష్ట్రాల కోసం అనమాట. ఓకేనా. ఇంకా అదే కాకుండా ఈ రాడికల్ ఉద్యమాలు మనం ఎక్కడ చూస్తాం, తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా. సో మనకి ఏ ఉద్యమాలు చూసాం, నక్సల్ బరీ అనేటువంటి ఉద్యమాలు చూసాం. నక్సల్ బరీ అనేటువంటి ఉద్యమం కావచ్చు. ఇంకా ఏది శ్రీకాకుళంలో జరిగినటువంటి ఉద్యమం, దానిలో భాగంగా తెలంగాణలో కూడా మనకు ఈ దీనికి సంబంధించిన నక్సలైట్ ఉద్యమం అనేటువంటి ఇవన్నీ మనకి ఏంటంటే రాడికల్ ఉద్యమాలు. ఇక పరిసర సంబంధిత ఉద్యమాలు అంటే చిప్కో, అంటే పర్యావరణం కోసం జరిగినటువంటి ఉద్యమం ఉంది కదా చిప్కో, ఈ అప్పికో, దాన్నే మనం ఇది పర్యావరణ సంబంధిత ఉద్యమాలు అప్పికో ఉద్యమం కావచ్చు. ఇక పోలవరం సంబంధించిన ఉద్యమాలు కావచ్చు. ఇట్లా చాలా జరిగాయి. సో ముఖ్యంగా ఇవి మనకు ఈ మేధా పాట్కర్ నేతృత్వంలో జరగడం జరిగిందనమాట. ఈ పర్యావరణ ఉద్యమాలు ఎక్కువగా మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఒకసారి చూసాం దీంతోనే. సో అంటే గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ మేధా పాట్కర్ని బిఎస్ శర్మ అనేటువంటి వ్యక్తులు వీళ్ళకు ఈ గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తుల కింద చెప్తారన్నమాట చరిత్రలో. సో ఇక్కడ మాత్రం ఈ పైవన్నీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి గిరిజన ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఒకవైపు గిరిజన ఉద్యమాలు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను జతపరచమంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లా అన్ని ఉద్యమాలకు సంబంధించి మనకు చాలాసార్లు అడిగాడు. సో వీటికి సంబంధించి మీరు కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక గిరిజన ఉద్యమానికి సంబంధించి అది జరిగిన ప్రాంతం, అది జరిగినటువంటి సంవత్సరం, అది ఎవరి అధ్యక్షతన జరిగింది, అంటే ఎవరు దానికి నాయకత్వం వహించారు అండ్ దేనిపై పోరాటం చేశారు. ఇట్లా 4 పాయింట్స్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి ప్రతి దానికి సంబంధించి. సో ఇక్కడ టిల్కా మాంజీ తిరుగుబాటు 1784 అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. ఇది మనకు ప్రీవియస్లో అడిగిండండి. ఏ ప్రాంతంలో జరిగింది? బీహార్ ప్రాంతంలో జరిగింది. ఓకేనా. టిల్కా మాంజీ బీహార్ ప్రాంతంలో జరిగిందనమాట. సో మొదటిసారిగా బ్రిటిష్ వారిపై ఆయుధాలతో దాడి చేసినటువంటి ఆదివాసీ నాయకుడిగా ఇతనికి గుర్తింపు ఉందన్నమాట. అదేవిధంగా దేశంలో మొదటి సాయుధ పోరాటానికి నాంది పలికినటువంటి వ్యక్తిగా కూడా మనకు టిల్కా మాంజీని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇతను మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారిపై దాడి చేసిండు. దాంతోపాటుగా మనకు ఈ రాజ్మహల్ అనేటువంటి అటవీ ప్రాంతంలో ఈ బ్రిటిష్ కమిషనర్ అయినటువంటి అప్పుడున్నటువంటి అగస్టిన్ క్లీవ్లాండ్ను ఈ గులేల్ తోటి చంపడం జరిగిందన్నమాట. తర్వాత ఇతన్ని బ్రిటిష్ వారు అతన్ని అటవీ ప్రాంతంలో పట్టుకొని సో బగల్పూర్ అనేటువంటి ప్లేస్లో మర్రి చెట్టు కురిదీసి చంపేయడం జరిగిందనమాట. సో ఇతను భారతదేశంలోనే మొట్టమొదటి సాయుధ పోరాటానికి నాంది పలికినటువంటి వ్యక్తి. సో ఇతను చేసినటువంటి ఉద్యమం టిల్కా మాంజీ తిరుగుబాటు అంటాం 1784. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగింది, గుర్తుంచుకోండి. ఇక బిల్లుల తిరుగుబాటు, దీనికి నాయకుడు సేవారాం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది మనకు మహారాష్ట్రలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది. బిల్లుల తిరుగుబాట్లు చాలా ప్లేసెస్లో ఉంటారు వీళ్ళు. సో ఎక్కువగా మనకు బిల్లులు ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉంటారు. ఓకేనా. సో దీనికి నాయకుడు సేవారాం అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సేవారాం అధ్యక్షతన మనకు ఈ వ్యవసాయంపై ఆంక్షలు పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది. సో బిల్లు జాతికి చెందినటువంటి ఆదివాసులు ఎక్కువగా మనకు గుజరాత్లో ఉంటారు. ఖాందేశ్ మనకు ముఖ్యంగా
పశ్చిమ కాందేశ్లో ఉన్నటువంటి తపతి నది లోయ ఉంటుంది కదా, అక్కడ ఉంటారనమాట. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ నివసిస్తారు. సో భారతదేశంలోనే ఎక్కువ ఉన్నటువంటి గిరిజన తెగ కూడా బిల్లులు. మీకు ఆల్రెడీ నేను తెగల గురించి చెప్పాను. వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత గోండులు సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఇది ఇంపార్టెంట్ అండి, వరుస క్రమంలో మర్చిపోండి. తర్వాత మనకు సంతాలాలు అనేటువంటి థర్డ్. వీళ్ళు హైయెస్ట్, వీళ్ళు సెకండ్, తర్వాత థర్డ్ అన్నమాట. ఇంపార్టెంట్. సో ఇది దీనికి సేవారాం ఈ పేరు గుర్తుంచుకొని మనకు ప్రీవియస్లో అడిగిండు, ఇతని నాయకత్వంలో జరిగింది. ఇక అహోం తిరుగుబాటు అస్సాం ప్రాంతంలో జరిగింది అని చెప్పేసి అంటున్నాను. ఓకేనా, అహోం అంటాం దీన్నే, అహోం తిరుగుబాటు అని చెప్పేసి అంటారు. ఇది మనకు 1828లో జరిగిందండి. 1828 ప్రాంతంలో అస్సాంలో జరిగింది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు గోమ్దార్ కోన్వర్ అనేటువంటి ఒక నాయకుడు దీనికి నాయకత్వం వహించాడు. సో ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. అస్సాంలో మనకు బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాలి అనేటువంటి దానికి కారణంగా వీళ్ళు దాన్ని కలపకూడదు అని చెప్పేసి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు. సో కాశీ తిరుగుబాటు అనేది మనకు తప్పు. సో కాశీ తిరుగుబాటు కూడా మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అస్సాంలో జరిగింది. ఓకేనా, ఇది మనకు బ్రిటిష్ ఇండియా ముందు కనుక ఇప్పుడు వేరే ఉంటాయి ఈ ప్రాంతాలు. ఓకేనా, ఇది జరిగినటువంటి మనకు 1829. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొన్ని రాష్ట్రాలు అస్సాం విడిపోయి కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక నేను అప్పుడు ఉన్నటువంటి అస్సాం బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకేనా, సో జరిగినటువంటి ప్రదేశం మనకు అస్సాం అని చెప్పేసి చెప్తాం. సో నాయకుడు దీనికి తీరన్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా, తీరత్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ తీరత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఓకేనా, దీనికి ఏంటంటే అక్కడ కాశీ జయంతియా కొండలు ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేసేటువంటి రోడ్లకు వ్యతిరేకంగా ఆ కొండలలో బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క నివాస ప్లేసాలను ధ్వంసం చేయడం అటువంటివి దీనికి కారణం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రతి ఉద్యమానికి సంబంధించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి గురించి ప్రీవియస్లో అడిగాడు కూడా. ఇక బుద్ధో భగత్ నేతృత్వంలో జరిగిన ఈ క్రింది గిరిజన తిరుగుబాటు ఏది అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో ఇట్లనే డైరెక్ట్గా అడిగిండు. సో బుద్ధో భగత్ ఇది కోల్ తిరుగుబాట, కోండ్ తిరుగుబాట, సంతాల్ తిరుగుబాట, పైవన్య. ఓకేనా, సో ఇక్కడ కోల్ తిరుగుబాటు అంటున్నాడు. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బుద్ధో భగత్ అనేటువంటి కోల్ తిరుగుబాటు అనేటువంటి చేయడం జరిగింది. ఇది 1831, 32 ఆ ప్రాంతంలో ఇక్కడ జార్ఖండ్లో జరిగింది. ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు బీహార్లో అప్పుడు బీహార్ ఉండే అన్నమాట, ఇప్పుడు జార్ఖండ్ కింద తీసుకుంటున్నాం. అప్పుడు ఆ ప్లేసెస్ కూడా మనకు అప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ కూడా కంపేర్ చేస్తూ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు డివైడ్ అయినాయి అనమాట అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు జార్ఖండ్ ఆ ప్లేస్లో ఇప్పుడు ఇది ఉందన్నమాట, అక్కడ ఇది జరగడం జరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గిరిజనేతర చట్టాలు, గిరిజనులకు సంబంధించిన కొన్ని ప్రభుత్వ చట్టాల వల్ల ఈ మన 1832లో ఇది ప్రారంభం కావడం జరిగింది అనమాట. కోండ్ తిరుగుబాటు, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్ ఇవ్వలేదు, అర్థం చేసుకోండి. సో 1846లో జరిగింది. ఇది 46 to 60 మధ్యలో జరిగింది. ఇది కోండ్ ఒడిషా అండి, ఒడిషా ప్రాంతంలో జరిగింది. ఇంపార్టెంట్. దీనికి మనకు చక్ర బిసోయ్ అనేటువంటి వ్యక్తి, ఇది కూడా ఒకసారి అడిగిండు. ఈ చక్ర బిసోయ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ క్రింది తిరుగుబాటు ఏదని అంటాడు. కోండ్ తిరుగుబాటు. ఇది కోండ్. సో డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇక సంతాల్ గురించి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్ మనం అదే చూస్తాం. ఈ రెండింటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండింటిని గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి తెగ అనమాట. ఓకేనా, సంతాల్. సో ఇక్కడ ఏమంటున్నాడు, జార్ఖండ్లోని రాజ్మహల్ కొండల్లో ఈ తిరుగుబాటు జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఏ టైంలో జరిగింది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి జార్ఖండ్లో ఉన్నటువంటి రాజ్మహల్ కొండలు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు జీకే పరంగా కూడా అడుగుతారు. రాజ్మహల్ కొండలు ఎక్కడున్నాయి అని చెప్పేసి మనకు చాలాసార్లు అడిగింది అనమాట. ముఖ్యంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో అడిగాడు. అదేవిధంగా జాగ్రఫీ పరంగా కూడా రాజ్మహల్ కొండలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడిగాడు. సో ఇది రాజ్మహల్ కొండల్లో ఈ తిరుగుబాటు జరగడం జరిగిందనమాట. ఓకేనా, ఇది 1832లోనే దీనికి సంబంధించినటువంటి బీజాలు పడ్డాయని చెప్పేసి అంటారు. ఓకేనా, కాకపోతే జరిగినటువంటి టైం అనేటువంటిది 1832 తర్వాత జరుగుతుంది మేజర్గా ఈ యొక్క తిరుగుబాటు. సో ఇక్కడ మీకు కొండలు, ఈ రాజ్మహల్ కొండలు కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు మనం చూసాం కాశీ కొండలు. ఓకేనా, చెప్పాను జయంతియా కొండలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా గారో, ఈ 3 ఎక్కడ ఉంటాయంటే ఇవి మేఘాలయ రాష్ట్రంలో ఉంటాయి ప్రజెంట్. ఇవి చాలాసార్లు అడిగిండండి, జాగ్రఫీ పరంగా కూడా అడిగిండు. కాశీ కొండలు ఎక్కడ ఉన్నాయి, జయంతియా కొండలు, గారో కొండలు, ఇక్కడ అంతా ట్రైబల్ పీపుల్ నివసిస్తారు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా మేఘాలయలో ఉన్నటువంటి కాశీ కావచ్చు, ఈ జయంతి కొండలు, ఈ కొండల గారో కొండలు, ఇవి కొండల వల్ల అక్కడ మనకు భారతదేశంలోనే అతి
ఎక్కువ తేమ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఎక్కువ వర్షం కురుస్తుంది అక్కడ. చిరాపుంజి కావచ్చు, మాసిన్రామ్లో మనకు భారతదేశంలో ఎక్కువగా వర్షం కురిసేటువంటి ప్లేసెస్ అవి. మనం జాగ్రఫీ పరంగా కూడా చాలాసార్లు ఆ క్వశ్చన్ చూసాం. సో ఇట్లా లింకప్ చేసుకుని చదువుకుంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుందండి. మీరు ఒక సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా కాకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మీకు ఐడియా ఉన్నట్లయితే ఒక దగ్గర రాసుకోండి, మంచిగా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఇక్కడ రాజమహల్ కొండలో ఇది జరిగింది కనుక ఈ 4 ఒక దగ్గర జడ్జ్ చేసుకున్నట్లయితే మంచిగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏమంటాడు, ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది సిద్ధు, కన్హో, చాంద్, భైరవ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ 2 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిద్ధు, కన్హో అనేటువంటి పేర్లు గుర్తుంచుకోండి. ముఖ్యంగా వీళ్ళ పేర్లు కూడా అడగవచ్చు, అందుకని ఇక్కడ ఇచ్చాను. సో వీళ్ళు దీనికి నాయకత్వం వహించారన్నమాట. ఇది ఈ సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి. సో ఇది ఎక్కడ మనకు ముఖ్యంగా జార్ఖండ్లో ఆ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు. దీనికి కారణం ఏంటంటే జమీందారీ వ్యవస్థ కావచ్చు, వడ్డీ వ్యాపారులు, బ్రిటిష్ పరిపాలనే కారణం అనమాట. ఎక్కువగా వడ్డీ వ్యాపారులు ఎక్కువ వడ్డీలు ఇచ్చి వసూలు చేసుకునేటువంటి టైంలో వాళ్ళ యొక్క భూములు ఆక్రమించుకోవడం కావచ్చు, ఇంకా అదేవిధంగా జమీందారు విధానం వల్ల అటవులు నరికేసి అటవీ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం కావచ్చు. సో ఇవన్నీ వాళ్ళు తిరుగుబాటు కారణం కావడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు చాలా ఈ విల్లులతోటి అంటే బాణాలతోటి కావచ్చు గెరిల్లా పోరాటాన్ని కూడా దీనిలో చేపట్టడం జరిగిందట. మొట్టమొదటిసారిగా మనకు 1857 తిరుగుబాటు ఉందిగా, సిపాయిల తిరుగుబాటుకు ఇదే మనకు ముఖ్యంంగా ఇది స్ఫూర్తినిచ్చిన సంఘటన అని చెప్పేసి చెప్తారు సంతాల్ తిరుగుబాటు అనేటువంటి. ఈ తిరుగుబాటు 1945-46 మధ్య ఇది తప్పుగా ఇచ్చాను. ఇక్కడ మీకు ఆల్రెడీ 57కు స్ఫూర్తినిచ్చిందంటే ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది, 57 కంటే ముందే జరగాలి కదా. సో ఇది 1855 అండ్ 56 ఆ ప్రాంతంలో జరుగుతుంది. సో అందుకని ఆ టైంలో 57లో జరిగినటువంటి ఈ ఏదైతే సిపాయిల తిరుగుబాటుకి ఇది స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటన అని కూడా మనం చరిత్రలో చదువుకుంటాం. 192 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ తిరుగుబాటు అండి. చాలాసార్లు మనకు సంతాల్ గిరిజనులకు సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తానా భగత్ ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగిందంటున్నాడు. సో దీన్నే ఒరావన్ తిరుగుబాటు అని చెప్పేసి కూడా చెప్తారనమాట. ఒక ఒరావన్ అని చెప్పేసి మనకి ఏ ప్రాంతంలో ఉంటారు, ఎక్కువ జార్ఖండ్లో కనబడతారంటే మీకు ఆల్రెడీ ఎవరు ఏ ప్రాంతంలో ఉంటారని మనం తెగలు అనేటువంటి చాప్టర్లో చూసాం. అందుకని ఫస్ట్ ఆ వీడియో చూడమంటున్నాను. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఒరావన్ తిరుగుబాటు అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో మనకి ఇది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఓకేనా, వీళ్ళలో అంటే వారు ఒకటే అని చెప్పి ఒరావన్ తిరుగుబాటు అన్న మనకు తానా భగత్ అన్న కూడా ఒకటే. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు, జార్ఖండ్ ప్రాంతంలో ఉంటారు అనమాట. ఈ తిరుగుబాటు కూడా మనకు జార్ఖండ్ ప్రాంతంలో జరగడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది జరిగినటువంటి అంటే దీనికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు జాత్రా భగత్ అనేటువంటి వ్యక్తి దీనికి నేతృత్వం వహించాడు అన్నమాట. ఇతని నేతృత్వంలో జరిగింది. ఓకే, ఇతని ఈ తానా భగత్ అనేటువంటి ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక మతం. ఓకేనా, ఒక మతాన్ని ఇతను స్థాపించి సో ఈ మతాన్ని ఈ చోటా నాగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒరాన్లు ఉంటారు వీళ్ళకు వ్యాప్తి చేస్తాడు. సో దీనిలో యాక్చువల్లీ ఈ ఒరాన్లకి ఏంటంటే అంతకుముందు ఈ జంతు బలులు కావచ్చు, అదేవిధంగా జంతు బలులకు సంబంధించినటువంటి ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. సో వాటిని ఈ మతం నిషేధించింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో బోధించేటువంటి అంశాలు ఏంటంటే స్వపరిపాలన, రాచరికం రద్దు, మానవుల మధ్య మానవత్వం, శిస్తు కట్టద్దు, అదేవిధంగా అధిక శిస్తులు కట్టకూడదు, కౌలు కట్టకపోవడం, ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ ఎవరు వసూలు చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు. సో అందుకు వాళ్ళకు అగైనెస్ట్గా ఈ మతం దీన్ని తీసుకొచ్చారు అనమాట. ఈ తానా భగత్ అనేటువంటి ఒక మతం రూపంలో ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు అనమాట. ఇది మనకు జార్ఖండ్ ఆ ప్రాంతంలో జరిగింది. ఓకేనా, విశాఖ ప్రాంతంలో మనకి ఏం జరిగింది, కొండదొరల తిరుగుబాటు జరుగుతుంది. రాజస్థాన్ ప్రాంతంలో మనకు ఇక్కడ కూడా బిల్లుల తిరుగుబాటు జరుగుతుంది. మణిపూర్ ప్రాంతంలో కూడా మనకు ఈ కూకీల తిరుగుబాటు జరుగుతుంది. అవన్నీ మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇవి వచ్చినప్పుడు వాటికి సంబంధించి మీరు క్లియర్గా చూడండి. ఇంకా చాలా ఇటువంటివి జరిగాయి, కాకపోతే నేను ఇక్కడ ప్రతిదాన్ని తీసుకురావట్లేదు. ఈ నాయక్ దా తిరుగుబాటు కూడా జరుగుతుంది. అవి క్వశ్చన్ రూపంలో ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి ఎక్కువగా అడగకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నాయక్ దా అనేటువంటి తిరుగుబాటు కూడా మనకు జరుగుతుంది. ఇది గుజరాత్లో జరుగుతుంది. ఓకే, గుజరాత్లో జరిగినటువంటి. అదేవిధంగా కచ్నాగ్ తిరుగుబాటు ఈ క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగితే కచ్నాగ్ తిరుగుబాటు అనేటువంటిది మనకు అస్సాంలో ఉన్నటువంటి కచ్చర్ అనేటువంటి ప్రాంతంలో జరుగుతుందండి. ఇక్కడ జరుగుతుంది. దీనికి శంభుద్దన్ అనేటువంటి వ్యక్తి దీనికి ఎక్కువగా నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా బస్తర్ ఆదివాసుల తిరుగుబాటు కూడా జరిగింది. ఓకేనా, ఈ మూడింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఇవి కూడా ఒకవేళ అడగవచ్చు. బస్తర్ అనేటువంటిది మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ దాదాపుగా ఒక 70-72% అనేది మనకు అడవి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎక్కువ మనకు గోండులు ఎక్కువగా కనబడతారు అనమాట. సో ఎక్కువ గోండులు వీళ్ళు ఇక్కడ నుంచే తెలంగాణ కావచ్చు వివిధ రాష్ట్రాలకు వెళ్ళిరని చెప్పేసి కూడా చెప్తారు. సో ఇవి కూడా మనకు ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి తిరుగుబాటులో ఆ ప్లేసెస్ కూడా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇటీవల ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట బిర్సా ముండా. ఈసారి మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో బిర్సా ముండాకు సంబంధించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా ప్రతి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. చాలా మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి వ్యక్తి. సో బిర్సా ముండా తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు.
సో ఈ తిరుగుబాటు 1899 అదేవిధంగా 1900 సంవత్సరాల మధ్య జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో జరిగినటువంటి టైం గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో బీర్సా ముండా చేసినటువంటి ఉద్యమం కనుక, అంటే ఈ బీర్సా అనేటువంటి వ్యక్తి ఇతను చేసిన ఉద్యమం కనుక దీన్ని బీర్సా ముండా తిరుగుబాటు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. ఇది బీహార్లో, ప్రస్తుతం జార్ఖండ్లో జరిగింది అంటున్నాడు. జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి ప్రస్తుతం మనకు జార్ఖండ్ ఆ ప్లేస్లో జరగడం జరిగిందనమాట. బ్రిటిష్ వారి యొక్క మితిమీరినటువంటి పాలన కావచ్చు, క్రిస్టియన్స్ మిషనరీ యొక్క ఆగడాలు కావచ్చు, ఇంకా సాంస్కృతికపరమైనటువంటి దాడి చేయడం, ఇంకా అదేవిధంగా చాలా గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాటం అనుకోవచ్చు. ఇట్లా చాలా విధాలను దృష్టిలో పెట్టుకొని మనకు బీర్సా ముండా సో ఈ ఫైట్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే బ్రిటిష్ వారిపైన ఏది తిరుగుబాటు చేయడం జరిగింది. 2021 నుండి బీర్సా ముండా జన్మదినమైనటువంటి నవంబర్ 15 ప్రభుత్వం ఈ జనజాతీయ గౌరవ దివాస్ను జరుపుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనకు ఈ బీర్సా ముండా యొక్క జయంతిని మనకు అతని యొక్క పుట్టినటువంటి ఇయర్ ఏంటంటే పుట్టినటువంటి డేట్ ఏంటంటే నవంబర్ 15 అనమాట. సో ఈ నవంబర్ 15ను ఏ డేగా జరుపుతున్నారంటే సో జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుతున్నారు. సో ఇతను 1875లో జన్మించడం జరిగింది. 1875 నవంబర్ 15న జన్మించాడు. సో ఆ జన్మించినటువంటి రోజును మనకు ఇది జనజాతీయ గౌరవ దివాస్గా 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం జరుపుతుంది. సో ఇక్కడ 3 కరెక్టే. అయితే రీసెంట్గా కూడా మనకు 2023 నవంబర్ 15న కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ను స్టార్ట్ చేసింది అనమాట, ఈ పీవీటీజీస్ గురించి. ఓకేనా. ఈ పీవీటీజీస్కి సంబంధించినటువంటి వారి యొక్క అభివృద్ధి కోసం దాదాపుగా 2400 కోట్లకు పైగా వ్యయంతో ఒక స్కీమ్ని తీసుకొచ్చింది అనమాట. ప్రధానమంత్రి పీవీటీజీఎస్ అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చింది. ఇది ఇటీవల మనకు వార్తల్లో ఉన్నటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇప్పటివరకు పీవీటీజీస్ అనేటువంటి ఎన్ని ఉన్నాయి భారతదేశంలో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 75 ఉండడం జరిగింది. ఓకేనా. ఈ పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. ఈ పీవీటీ అంటే అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులు అనమాట వీళ్ళు. ఓకేనా. సో అవి మొత్తం 75 గ్రూప్స్ అయితే ఉండడం జరిగింది మన భారతదేశంలో. సో వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం రీసెంట్గా దాదాపు 2400 కోట్ల వ్యయంతో మనకు క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది. దాంట్లో మనకు ఫస్ట్ 1500 crores తోటి కేంద్ర ప్రభుత్వం మరియు దానికి సంబంధించిన నిధులను కూడా సమకూరుస్తుందని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత భరించాలని చెప్పేసి కూడా ఆ స్కీమ్లో ఒకసారి ఆ స్కీమ్ని మీరు చూడండి. నేను ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వార్తల్లో ఉంది కనుక మనకు దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బీర్సా ముండా యొక్క గౌరవార్థం మనకు ఇది జార్ఖండ్లో ఉన్నటువంటి రాంచీ విమానాశ్రయానికి కూడా అతని పేరు పెట్టడం జరిగింది అనమాట. బీర్సా పేరును పెట్టిందనమాట. ఓకేనా, ఆ విమానాశ్రయానికి. సో ఇతను ఎక్కువగా వార్తలు ఉన్నటువంటి పర్సన్, మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే గోవింద గురు నాయకత్వంలో జరిగిన ఈ క్రింది తిరుగుబాటు ఏది అంటున్నాడు. సో కొండదొరల తిరుగుబాట, లేక ఇది బిల్లుల తిరుగుబాట, కూకీ తిరుగుబాట, సర్దార్ల తిరుగుబాట. సో మనకు ఇది రాజస్థాన్ ప్రాంతంలో జరిగింది. గోవింద గురు నేతృత్వంలో మనకు బిల్లుల తిరుగుబాటు. సో ఈ బిల్లుల తిరుగుబాటుకు నేతృత్వం ఇతను వహించడం జరిగిందనమాట. మీకు ఇంతకుముందు చెప్పాను, బిల్లులు మధ్యప్రదేశ్లో ఉంటారు, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఉంటారు. సో రాజస్థాన్ ఏరియాలో జరిగినటువంటిది ఈ బిల్లుల తిరుగుబాటుకు మనకు గోవింద గురు అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం జరిగిందనమాట. ఓకేనా. సో స్వతంత్ర రాజస్థాన్ ఏర్పడాలన్నప్పుడు ఈ తిరుగుబాటు వాళ్ళు చేయడం జరిగింది. కొండదొరల తిరుగుబాటు మీకు ఇంతకుముందే చెప్పాను, మనకు విశాఖలో జరుగుతుంది. దీని మీద నేను క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ చూద్దాం, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అక్కడ. ఇక కూకీ తిరుగుబాటు అనేటువంటిది మనకు మణిపూర్లో జరిగింది. ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపూర్లో జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి ఈ రాణి గైడెన్లు అనేటువంటి వ్యక్తులు, అదేవిధంగా బోడో నాగ్ అనేటువంటి వ్యక్తులు దీనికి నాయకత్వం వహించారు. సో ఈ గైడెన్లకు రాణి అనేటువంటి బిరుదు ఇచ్చింది కూడా మనకు జవహర్లాల్ నెహ్రూ అండి. రాణి గైడెన్లు దీని ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇది ఇప్పటి కూడా ఈ పేరు మీద కొన్ని ఇది అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ రాణి అనేటువంటి బిరుదు ఇచ్చింది మనకు నెహ్రూ గారు. సో వీళ్ళు ఇది నాయకత్వం వహించినటువంటి తిరుగుబాటు ఏంటంటే కూకీ తిరుగుబాటు, అది గుర్తుంచుకోండి. అలా తిరుగుబాటు అనేటువంటిది సో మనకు ఇది బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఆ ప్రాంతంలో జరిగిందనమాట. ఆదివాసీ యొక్క రాజులు కుల పెద్దలను ఇక్కడ సర్దార్లు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. సో అక్కడ ఈ సర్దార్ల తిరుగుబాటు అనేటువంటిది మనకు 1795 అండ్ 1800 మధ్య కాలంలో జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఇది బిల్లుల తిరుగుబాటు జరిగినటువంటిది, దానికి నాయకత్వం వహించినటువంటిది గోవింద గురు. సో ఈ పేరు గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రంప గిరిజన రైతాంగ తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి. సో ఇది కూడా మనకు చాలాసార్లు అడిగిండండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, రంప గిరిజన రైతాంగ తిరుగుబాటుకు కోయ గిరిజనుల ఆధ్వర్యంలో గోదావరి అదేవిధంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగింది. సో ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అంటాడు, ఇది ఇంపార్టెంట్, కోయ గిరిజనుల ఆధ్వర్యంలో జరిగింది. సో రంప గిరిజన తిరుగుబాటు అనేటువంటిది. ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఎక్కడ
ఏమంటున్నాడు, ఈ తిరుగుబాటు 1879లో ప్రారంభమై 1924లో ముగిసింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కోయ గిరిజనుల ఆధ్వర్యంలో జరిగింది, అది గుర్తుంచుకోండి. 1879లో మనకు ఈ గోదావరి అదేవిధంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు చెందినటువంటి రంప అనేటువంటి సబ్ డివిజన్ సబ్ డివిజన్ అనేటువంటి ప్లేస్లో ప్రారంభమవుతుంది. సో దాని తర్వాత ఇది 1924 మనకు మే 7న, ఓకేనా, ఇంపార్టెంట్ డేట్ ఇది. సో ఇక్కడ మనకు విప్లవ వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు చనిపోతాడు. సో ఆ రోజున ఇది రంప తిరుగుబాటు ముగిసిందని చెప్పేసి చరిత్రకారులు చెప్తారనమాట. సో 79లో ప్రారంభమైంది, 1924లో ముగిసింది. యాక్చువల్లీ ఇది జరగడానికి కారణం ఏంటంటే మనకు 1802 1803 ఆ టైంలో మనకు ఈ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తాలూకాలో ఉన్నటువంటి రంప ప్రాంతంలో మనకు ఈ రామభూపతి నాయకత్వాన తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్టింగ్లో. ఆ తర్వాత రామభూపతి రంప ప్రాంతంకు ఒక స్వతంత్ర జమీందారుగా, ఒక మున్సబ్దారుగా ఉంటాడు. అయితే మనకు 19వ శతాబ్దం ఆ టైంలో కనుక చూసినట్లయితే అప్పటి వరకు రెవెన్యూ ట్యాక్సెస్ ఎటువంటి వసూలు చేయరనమాట. సో కానీ 1813 తర్వాత ఏమవుతుందంటే ఈ మున్సబ్దారు అయినటువంటి రామభూపతికి అదే బ్రిటిష్ వారి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అయితే రామభూపతి తర్వాత వచ్చినటువంటి అతని యొక్క వారసులు అధికారంలోకి వచ్చి బ్రిటిష్ వారితో కలిసి చాలా పన్నులు వసూలు చేస్తారనమాట. ఈ కళ్ళు గీత పైన కూడా పన్ను వసూలు చేయడం, పోడు వ్యవసాయం పైన పన్నులు వసూలు చేయడం, ఇట్లా చాలా రకాల యొక్క పన్నులు వసూలు చేయడం, అంటే అడవులు నరికినా కూడా వాటికి సంబంధించిన పన్నులు వసూలు చేయడం. సో దీనికి వ్యతిరేకంగా మనకు 1879లో మొట్టమొదటిసారిగా ఈ రంప గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి ఎవరైతే ఈ తిమ్మన్-దొర దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు ఫస్ట్ టైం అనమాట. ఓకేనా. సో బోదులూరు అనేటువంటి గ్రామం వద్ద మొట్టమొదటిసారిగా, అంటే ఇది కూడా మనకు రంపచోడవరం దగ్గరలో ఉన్నటువంటి బోదులూరు ప్రాంతం వద్ద అక్కడ కొంతమంది ఒక 5 నుంచి 6 పోలీసులను చంపడం జరుగుతుంది అనమాట ఈ తిమ్మన్-దొర అయ్యేటువంటి నాయకత్వంలో. సో పై 3 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేను అల్లూరి సీతారామరాజుకి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 కరెక్టే. ఇక నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటు కోసం ఎంచుకున్నటువంటి పంతా ఏంటని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ రకమైనటువంటి పంతాను అతను ఎంచుకున్నాడు. సో దీనికి ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మనకు సాయుధ పోరాటమా, ఆయుధాలతో పోరాటమా, విప్లవ పోరాటమా. సో దీన్ని మనం సాయుధ పోరాటం అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుంచుకోండి. సో తర్వాత ఈ సాయుధ పోరాటమే మనకు గిరిజన రైతాంగ తిరుగుబాటు, అంటే ఇక్కడ చేసినటువంటి సాయుధ పోరాటం అనేది మనకు భారతదేశంలో ఉన్నటువంటి చాలా రైతాంగ ఉద్యమాలకు, ముఖ్యంగా బెంగాల్ కిసాన్ సభ కావచ్చు, తెబాగా చాయ్ ఉద్యమం 1946లో జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, తెలంగాణ రైతాంగ పోరాటానికి కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటన కింద చెప్తారనమాట. ఓకే, నేను ఇంతకుముందే చెప్పాను ఎప్పుడు చనిపోతారు, 1924 మే 7న చనిపోతాడు. సో ఇతను మొట్టమొదటిసారిగా దాడి చేసినటువంటి టైం ఏంటంటే 1922లో మనకు ఇక్కడ ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారు. అట్లా చాలా పోలీస్ స్టేషన్ల పైన ఇతను దాడి చేయడం జరుగుతుంది. సో 1924 మే 7న సో ఇతను బ్రిటిష్ సైనికులకు లొంగిపోతాడు. అయినప్పటికీ ఇతన్ని చుట్టూ బ్రిటిష్ సైనికులు చేరి సో కాల్చి చంపివేయడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఎంచుకున్నటువంటి పంతా వచ్చేసి సాయుధ పోరాటం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇతనికి ఇంకా ఈ అగ్గిరాజు అని చెప్పేసి, మల్లుదొర, వీళ్ళంతా వీరయ్య, వీళ్ళంతా ఇతనికి సహాయం చేసినటువంటి వ్యక్తులు అనమాట. ఈ సాయుధ పోరాటంలో అతనికి హెల్ప్ చేసిన వ్యక్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాంజీగోండు తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఇది మనకు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటిది. చాలాసార్లు దీనికి సంబంధించి కూడా బిట్ అడిగిండు. సో 1850 నుంచి 60 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో మనకు బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు లేవనెత్తిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీగోండు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు లేవనెత్తినటువంటి తొలి గిరిజన పోరాట యోధుడిగా ఇతన్ని పిలుస్తారనమాట, రాంజీగోండును. ఓకేనా. సో ఇది జరిగినటువంటి ప్రాంతం మనకు ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా నిర్మల్ ఆ ప్రాంతంలో జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ నిర్మల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలను విముక్తి చేసి స్వయం పాలన చేపట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ నేతృత్వంలో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు అదేవిధంగా అప్పుడున్నటువంటి నిజామ్స్కు మధ్య ఈ పోరాటం జరుగుతుంది. సో ఇతని సహచరుడు హజిరో రోహిల్లా, అదేవిధంగా సహాయం చేసిన వచ్చేసి తాంతియా తోపే అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. ఈ హజీ రోహిల్లా, సో వీళ్ళు ముస్లింకి సంబంధించిన, అంటే రోహిల్లాలు అనేటువంటి వాళ్ళు ముస్లిమ్స్. ఓకేనా. అదేవిధంగా ఈ రామ్జీగోండు, ఈ రోహిల్లాలు అనేటువంటి ముస్లిమ్స్ కావచ్చు, రామ్జీగోండు నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అయితే వీళ్ళకు తాంతియా తోపే అనేటువంటి వ్యక్తి సహాయం చేస్తాడు. సో మనం 1857 తిరుగుబాటులో ఇతనికి సంబంధించి మనం చదువుతాం. ఇతను ఏ ప్రాంతంలో అక్కడ బ్రిటిష్ వారికి సిపాయిలకు అగెనిస్ట్గా ఫైట్ చేసిండు, ఏ ప్రాంతం నుంచైనా మీరు కింద కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఇతని వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ పోరాటం చేసింది వాళ్ళు గోండులు అనేటువంటి గిరిజనులు, రోహిల్లాలు అనేటువంటి ముస్లిమ్స్.
ఓకేనా. సో ఇది ఇక్కడ మన గోండులకు నేతృత్వం వహించింది రాంజీ గోండు. ఓకేనా. ఈ హజీ రోహిల్లా అనేటువంటి వ్యక్తి ఈ ముస్లిమ్స్ అనేటువంటి రోహిల్లాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కలిసి ఈ ఫైట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ రాంజీ గోండ్ తిరుగుబాటు అనేటువంటిది మనకు ఈ నిర్మల్ ప్రాంతంలో జరుగుతుంది. ఇక 1865 ఏప్రిల్ 9న రాంజీ గోండ్ సహా 1000 మందిని నిర్మల్లో ఉన్నటువంటి చెరువు గట్టున ఉన్నటువంటి ఊడల మర్రి చెట్టుకు ఉరి తీశారు. దీనిని 1000 ఉరిల మర్రి అని చెప్పేసి పిలుస్తారంటున్నాడు. సో ఇక్కడ ఇదంతా కరెక్టే, కాకపోతే ఇక్కడ ఇయర్ తప్పించారనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఇది 1860లో గుర్తుంచుకోండి. అంటే ఈ పాయింట్ మొత్తం మనకు తప్పు అయిపోతుంది. ఓకేనా. 1860 ఏప్రిల్ 9న జరుగుతుంది. ఓకేనా. 1000 మంది ఇదంతా కరెక్టే అనమాట. దీన్నే 1000 ఊర్ల మర్రి అని చెప్పేసి అంటే ఇది ఎక్కడ ఉంది? ఇది నిర్మల్లో ఉంది. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. ఇది అడిగాడు ఒకసారి, ఏ ప్రాంతంలో ఉందని చెప్పేసి అడిగాడు. తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్లో ఉండడం జరిగింది. ఓకే. నిర్మల్ ప్రాంతంలో మనకు ఈ 1000 ఉరిల మర్రి అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఈ తిరుగుబాటు అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా చేస్తాడు. సో బ్రిటిష్ వాళ్ళు కల్నల్ రాబర్ట్ అనేటువంటి ఒక సైనిక అధికారి దీనికి నాయకత్వం వహిస్తాడు. సో మొదటగా ఈ బ్రిటిష్ వాళ్ళు నిజాం సైన్యం గోండులు రోహిల్లలపై దాడి చేసిన చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ వీళ్ళు గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆ రాంజీగోండు సైన్యాలు కొంతమంది ఇంగ్లీష్ సైన్యాలను కూడా ఓడిస్తారు. కానీ బ్రిటిష్ సైన్యం పెద్దగా ఉండడం, నిజాం సైన్యం కలిసి రావడం వల్ల సో వీళ్ళు అక్కడ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో 192 కరెక్టే కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిండు మనకి ఈ మూమెంట్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సరైనవంటున్నాడు. సో నాయక్పోడు కోలం తిరుగుబాటు భద్రాచలంలో ఉన్నటువంటి రేకపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది అంటున్నాడు. ఇంపార్టెంట్ అండి. సో నాయక్పోడు తిరుగుబాటు, కోలంల తిరుగుబాటు అని చెప్పేసి అంటాం. ఈ రెండు మనకు ఈ 1879 అండ్ 1880 ప్రాంతంలో మనకు ఈ నాయక్పోడ్ల తిరుగుబాటు అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇది గిరిజనుల యొక్క హక్కుల కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు. ముఖ్యంగా అటవీ చట్టాలకు విరుద్ధంగా పోడు వ్యవసాయంపై 3 రేట్లకు మించి అధికంగా పన్ను వసూలు చేస్తారన్నమాట. సో దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు ఫైట్ చేస్తారు. సో ఈ టైంలో మనకి ఎవరు నిజాం రాజుగా ఉన్నారని మీరు కింద కామెంట్ చేయండి. సో కొండరెడ్ల తిరుగుబాటు పాపికొండలు అనేటువంటి ప్రాంతంలో జరిగింది. సో ఇది కూడా మనకి ఇక్కడ భద్రాచలం అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది. సో పాపికొండలు అనేటువంటిది మనకు ఇది భద్రాచలం పశ్చిమ గోదావరి, మనకు ఈ తెలంగాణ అయితే భద్రాచలం, అటైతే పశ్చిమ గోదావరి, ఇది ఏపీలో. సో ఈ రెండింటి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిది మనకి కొండరెడ్లు అనేటువంటి గిరిజన తెగ నివసిస్తుంది. సో అది పాపికొండలు అనేటువంటి ప్రదేశంలో. ఇది ఒకసారి అడిగిండండి బిట్టు, చాలా ఇంపార్టెంట్. సో ఈ కొండరెడ్లు అక్కడ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఏంటంటే ఈ గిరిజనేతరులు అయినటువంటి షావుకారులు ఉంటారు కదా, వాళ్ళు అధికంగా వడ్డీలు ఇవ్వడం, వాళ్ళ యొక్క దోపిడీకి, అటవీ అధికారుల యొక్క దోపిడీకి అగెనిస్ట్గా వీళ్ళు అక్కడ ఫైట్ చేస్తారు. సో ఈ రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిది అంటున్నాడు. సో ఇది ఈజీ క్వశ్చన్, చాలాసార్లు అడిగిండు, ఆయన కూడా అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. ఎప్పటికీ రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ నినాదం ఎవరిచ్చారు మనకు? నీళ్లు, అడవి, భూమి అనే మీనింగ్ వస్తుంది. సో ఇది మనకు రామ్జీగోండ, కొమరం భీమ, అల్లూరి సీతారామ లేకుంటే విఠోబానా. సో మన కొమరం భీమ్ ఇచ్చినటువంటి నినాదం. సో కొమరం భీమ్కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నినాదం గుర్తుంచుకోండి, ఓకేనా. అంటే ఇదే నినాదంతో మనకు గిరిజన హక్కుల కోసం కొమరం భీమ్ పోరాటం చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ జోడేఘాట్ అనేటువంటి ప్రదేశంలో, ఆదిలాబాద్లో ఉన్నటువంటి జోడేఘాట్ అనేటువంటి ప్లేస్లో ఇతను ఫైట్ చేయడం జరిగింది. సో ఆ ఫైట్ ఏ విధంగా చేశారనేది కూడా ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కొమరం భీమ్ తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి అంటున్నాడు. సో కొమరం భీమ్ 1901 అక్టోబర్ 22న ఈ జోడేఘాట్ అనేటువంటి ప్రాంతంలో సంకనపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇయర్ గుర్తుంచుకోండి. ఇతని యొక్క ఏదైతే ఈ డేట్ ఉంది కదా, బర్త్డేను మనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, అందుకని ఇక్కడ మీకు ఆ డేట్ ఇవ్వడం జరిగింది. 2014 నుండి అధికారికంగా నిర్వహిస్తుంది అన్నమాట కొమరం భీమ్ యొక్క జయంతిని కానీ అదేవిధంగా వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుంది కనుక సో ఇవి గుర్తుంచుకోండి. ముఖ్యంగా వర్ధంతిని అయితే అధికారికంగా నిర్వహిస్తుంది, ఓకేనా. ఇతను చనిపోయినటువంటి ఇయర్ వచ్చేసి 1940 అక్టోబర్ 27న. అందుకని ఈ 2 ఇయర్స్ ఇచ్చాను, ఈ 2 కరెక్టే. సో దీన్ని 2014 నుంచి అధికారికంగా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం జరుపుతుందన్నమాట భీమ్ యొక్క వర్ధంతిని. ఈ 2 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? అడవిలో గిరిజన ప్రజల హక్కుల కోసం మావే రాజ్ అనే పేరుతో మహోన్నత పోరాటం నడిపారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా ఇస్తారండి ఒక్కొక్కసారి. ఈ మావే రాజ్ అనేటువంటి అంటే నినాదంతో ఎవరు ఫైట్ చేశారని చెప్పేసి కూడా అడుగుతారు. అంటే ఏంటిది? మా గూడెంలో మా రాజ్యం అనే పేరుతోటి ఈ పోరాటం చేయడం జరిగిందనమాట, ఓకేనా. ఈ కొమరం భీమ్ స్థానిక అంటే ఇతను పోరాటం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సో అక్కడ ఉన్నటువంటి ఈ ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో నిజాం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిలా పోరాటాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళే పాలించుకుంటామనేటువంటి ఒక దాంతో దీన్ని స్టార్ట్ చేస్తారు. సో దాదాపు 12 గిరిజనుల గూడాలపై స్వతంత్ర అధికారం కావాలి అనేటువంటి దాంతో ఇతను ఫైట్ చేస్తారనమాట. సో ఫస్ట్ చాలా బాగానే ఉంటుంది, కానీ కాకపోతే ఇక్కడ మనకు ఇతనికి ఒక కుర్దు పటేల్ అనేటువంటి ఒక వ్యక్తి మోసం వల్ల, ఈ కుర్దు పటేల్ పేరు గుర్తుంచుకోండి. సో అనేటువంటి ఈ నమ్మక ద్రోహి వల్ల ఇతని యొక్క సమాచారం ఎక్కడుందని చెప్పేసి మనకు అప్పుడున్నటువంటి నిజాంకు తెలియజేస్తారనమాట. సో దానివల్ల ఈ జోటేఘాట్ అనేటువంటి ప్లేస్లో సో కాల్పులు జరుపుతారు. సో అతను ఉన్నటువంటి ప్లేస్కు అనుకోకుండా ఈ నిజాంకు సంబంధించిన పోలీసులు వచ్చి కాల్పులు జరపడం జరుగుతుంది. సో అక్కడ ఒక సమావేశం కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం అనమాట. అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతారు. 140 మంది గిరిజనులు చనిపోతారు. సో అక్కడనే మనకు కుమ్రం భీమ్ కూడా నిజాం సైనికుల తోటి ఫైట్ చేసి చనిపోవడం జరుగుతుంది అనమాట. ఆ చనిపోయినటువంటి ఇయరే 1940 అక్టోబర్ 27న చనిపోవడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు గోండుల గురించి చెప్పాను. సో గోండులు అనేది మనకు దేశంలోనే 2వ అతిపెద్ద తెగ. ఓకేనా, ఇంతకుముందు మనం చూసాం ఫస్ట్ది బిల్లుడు, తర్వాత గోండ్లు, తర్వాత సంతాలాలు అని చెప్పేసి మనం చూడడం జరిగింది. సో ఇది ఇతనికి సంబంధించి. ఇంకా ఇతనికి సంబంధించి మనకు స్టార్టింగ్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇతను ఫస్ట్ ఏంటంటే కుమ్రం భీమ్ ఈ సిద్దకి అనేటువంటి అంటే ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆసిఫాబాద్ అంటే ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లా కనుక తీసుకున్నట్లయితే అక్కడ పండించేటువంటి పంటను అక్కడ సిద్దకి అనేటువంటి ఒక జమీందార్ దోచుకోవడం చూస్తారు అనమాట. సో అతనికి అగెన్స్ట్గా ఇతను ఫైట్ చేస్తాడు. ఓకేనా, అక్కడ జరిగినటువంటి ఫైట్లో భాగంగా కుమ్రం భీమ్ ఒక కర్రతోటి అతని తలపై కొట్టడం వల్ల ఈ సిద్దికి అనేటువంటి వ్యక్తి చనిపోతాడు. సో అప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళి అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వం ఏం చేస్తారో అతనిపైన హత్యానేరం ప్రకటిస్తారనమాట. సో అప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు అనమాట. పారిపోయి సో ఇక్కడ మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి అస్సాంకి వెళ్తారనమాట. సో అస్సాంలో కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో ఉన్నటువంటి జోడేఘాట్ అనేటువంటి ప్రాంతానికి రావడం జరుగుతుంది. సో ఇది అతనికి సంబంధించినటువంటి హిస్టరీ. సో ఇంకా ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఇది ఈ ఉద్యమాలే కాకుండా అయితే ఇక్కడ ఇతను చనిపోయిన తర్వాత ఈ గోండులు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి గోండులు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనకు కనబడుతున్నటువంటి గోండులను ఏమంటారంటే రాజు గోండులు అని చెప్పేసి పిలుస్తారు. రాజు గోండులు, ఇది కూడా ఇంపార్టెంట్, అడిగిండి ఒకసారి గుర్తుంచుకోండి. సో ఈ గోండు గిరిజనులపై అధ్యయనం చేయడం కోసం మనకు నిజాం అప్పుడు మనకు ఈ హైమన్ డార్ఫ్ అనేటువంటి ఒక వ్యక్తిని పంపిస్తారనమాట. వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందని చెప్పడం కోసం. ఇది కూడా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. హైమన్ డార్ఫ్ అనేటువంటి ప్లేస్, ఇతను మర్లవాయి అనేటువంటి ఒక ప్లేస్లో ఉంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్. మర్లవాయి అనేటువంటి గ్రామంలో కొంతకాలం పాటు ఉండి ఈ హైమన్ డార్ఫ్ అనేటువంటి వ్యక్తి గిరిజనులపైన అధ్యయనం చేస్తారనమాట. సో ఇతని యొక్క సూచనల మేరకే 1940లో ఒక చట్టం తీసుకొస్తుంది నిజాం ప్రభుత్వం. అప్పుడు అదే మనకు దస్తూర్ ఉల్ అమల్ అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నేను క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. దస్తూర్ ఉల్ అమల్ అనేటువంటి చట్టాన్ని కూడా మనకు ఈ హైమన్ డార్ఫ్ యొక్క అతని యొక్క నివేదికను బేస్ చేసుకొని మనకు నిజాం ప్రభుత్వం వీటిని అప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఇవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇవి మనకు గిరిజన ఉద్యమాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరణ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు. అండ్ కంపల్సరీ కొన్ని గ్రూప్లలో షేర్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నేను త్వరగా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలా ఒక 2 నుంచి దాదాపు 5 అవర్స్ వర్క్ చేసి ఈ క్వశ్చన్స్ అన్ని కొట్టి మీ ముందుకు ఈ విధంగా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకురావడం జరుగుతుంది. కనుక మీ నుంచి మాకు సపోర్ట్ అనేది కావాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు సొసైటీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మీకు షార్ట్గా హ్యాండ్ రైటింగ్ చేత మీకు రాసినటువంటి నోట్స్ అది. సో జస్ట్ మీకు అది 50 రూపీస్కి అందిస్తున్నాం. కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితే దానికి సంబంధించి తీసుకోండి. ఇక టోటల్ నోట్స్ కావాలనుకుంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి 300 రూపీస్ ఉంది. ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి సపరేట్గా ఉంది. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కోర్సెస్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.